హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మటన్ కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను. ముందుగా అయితే 1/2 kg మటన్ అయితే తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం, నిమ్మకాయ అవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకున్నానండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేంపేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ అయితే నేను తీసి మిక్సీ జార్లో వేస్తున్నానండి. మిగతా ఆనియన్స్ ఉంటాయి కదా, అందులోనే కొద్దిగా మసాలాలు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. తర్వాత అల్లం పేస్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. అందులో ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇందులో కూడా కొంచెం అలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వాటిని మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఉంటే కర్రీ వేరే టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. సో తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ కర్రీ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఒక 5 minutes అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. మీ ఇష్టం అండి, మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇలా ఒక ప్యాన్లో అయితే తీసుకొని వండుకుంటాను. సో నెక్స్ట్ ఇందాక జార్లో ఆనియన్స్ అయితే తీసుకున్నాం కదా, అందులో ఒక టమాటో యాడ్ చేసేసుకొని నేనైతే బాదం పప్పు తీసుకున్నా. అది మంచిగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఒక 15 minutes తర్వాత అయితే ఇలా ఉందండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో, ఆనియన్, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే దానికి ముందుగా కొన్ని వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకుంటున్నాను ఆ ముక్క ఉడకడానికి. సో ఇలా అయితే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 20 minutes అయ్యాక చూస్తే అయితే ఇలా ఉందండి. సో సూప్ కూడా దగ్గరకు వచ్చేసింది, మంచి స్మెల్ వస్తుంది నాకు. సో లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసుకొని మసాలా యాడ్ చేసేసుకోండి. మటన్ కర్రీ అయిపోయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.